కమిటీలు వేసే పనిలో జనసేనాని బిజీగా ఉన్నారు. పార్టీని 2013 చివరిలో ప్రారంభించినా ఇంతవరకు కమిటీల నియామకం జరగలేదు. 5 ఏళ్ల పాటు అధికార ప్రతినిధులు, కొందరు రాష్ట్ర ప్రతినిధులతో మాత్రమే ముందుకు నడిపించారు పవన్. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్పీడ్ పెంచారు పవన్. జనసేన పార్టీకి కమిటీ ఏర్పాటు ప్రక్రియపై పవన్ దృష్టి సారించారు. ఏ పార్టీ అయినా ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే అందుకు అధినేతతో పాటు పార్టీ కమిటీలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి కార్యక్రమాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను ఢీకొట్టాలన్న పదునైన విమర్శలు చేసి అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి నిరసనలు చేయాలన్నా అందుకు పార్టీ కమిటీలు చేసే పనే కీలకంగా మారుతుంది. జనసేన ఏర్పాటు జరిగి 5 ఏళ్లవుతున్నా జనసేనకు కమిటీలను పవర్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. గత ఏడాది కమిటీలను ఏర్పాటు చేస్తారని భావించినా అది ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగే ఎన్నికలు ముందుకు వెళ్లాలంటే పార్టీకి అన్ని విధాలుగా చేయూతగా గుర్తింపు తెచ్చే కమిటీలు అవసరం కాబట్టి ఆ దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. జనసేనకు సంబంధించి పవన్ అధికారికంగా విడుదల చేసిన కమిటీ మహిళలకు సంబంధించినది. సుమారు 200 మందికి పైగా మహిళలకు 22 కమిటీల్లో స్థానం కల్పిస్తూ పవన్ తొలి జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న మహిళలకు సముచిత స్థానం కల్పించారు. జనసేన వీర మహిళలతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పార్లమెంట్ వర్కింగ్ వంటి అనేక కమిటీలను పవన్ విడుదల చేశారు. పార్టీ ప్రతి విభాగంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా మహిళలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు పవన్. మొత్తం 40 కమిటీల్లో కూడా వీరికి ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు పవన్. మరోవైపు పార్టీ స్క్రీనింగ్ కమిటీని 5 సభ్యులతో పవన్ నియమించారు. వచ్చే ఎన్నికల్లో లోక్సభ, శాసనసభకు పోటీ చేసేవారంతా కూడా ఈ కమిటీ ద్వారా అభ్యర్థిగా నిర్ణయమవుతారని పవన్ మాట. ప్రస్తుతం నియామకం చేసిన కమిటీలకు మార్గదర్శకాలను, నియామక పత్రాలను వచ్చే వారంలో బెజవాడలో ఆయా ప్రతినిధులకు పవన్ అందిస్తారు. ఇప్పటి వరకు నియమించిన మహిళా కమిటీలు, స్క్రీనింగ్ కమిటీలు మాత్రమే కాకుండా ఇంకా అనేక కమిటీల ఏర్పాట్లపై ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. 13 జిల్లాలకు వేయాల్సిన వర్కింగ్ కమిటీలతో పాటు ఏపీలో 25 పార్లమెంటరీ కమిటీలు, తెలంగాణలో 17 పార్లమెంటరీ కమిటీలను కూడా ఫైనల్ చేయనున్నారు. వీరి ద్వారానే ఎన్నికల్లోకి వెళ్లాలి కాబట్టి నియమించే ప్రతి ఒక్కరూ పార్టీకి పనిచేసేవారే ఉండాలనేది పవన్ ఆలోచనగా ఉంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన పవన్ అందులో భాగంగా తెలంగాణలో కేవలం పార్లమెంటరీ కమిటీలకే పరిమితం కానున్నారు. ఇక ఏపీలో మాత్రం అన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరో 2 రోజుల్లో కమిటీలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి జాబితాను ప్రకటిస్తారని